ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఎండాకాలంలో ఎండ కామన్, వర్షాకాలంలో వర్షం కామన్, చలికాలంలో చలి కామన్. ఏ కాలమైనా కాలాలతో రోజులతో పని లేకుండా ప్రతిరోజు కామన్ గా ఉండేదే పచ్చడి. మరి ఆ స్పెషల్ రోటి పచ్చడిని ప్రతిరోజు మీకు రకరకాలుగా చేసి చూపిస్తున్న మన చట్పట్ కూడా ఈ రోజు సిద్ధంగా ఉంది. స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు చట్పట్లో మనకి అలాంటి రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు, ఎలా ఉన్నారండి? ఓకే, ఏంటి సంగతులు? ఏం లేదండి. మీ డిజైనర్ ఎవరు? నేనే. మీరే? ఆబ్వియస్లీ, అందుకే అంత బాగా సూటబుల్ గా అంత బాగుంటాయి. మాకెవరు చేస్తారండి, మేమే చేసుకోవాలి. మీకా? ఇప్పుడు క్యూ కట్టేస్తారు మీరు ఈ మాట అంటే. సో మరి ఏంటి కౌసల్య గారు, ఈ రోజు చట్పట్లో మా కోసం ఏం చేస్తున్నారు? వాళ్ళ దాసరి బుడంకాయల పచ్చడి. పేరు భలే కామెడీగా ఉంది. అంటే ఏంటి? ఇది దాసరి బుడంకాయ అంటారు దీన్ని. ఓహోహో, ఇవి కీరా దోస ఫ్యామిలీకి సంబంధించి అనుకుంటాను. చిన్న దోసకాయ. చిన్న దోసకాయలు అంటే ఎల్లోవి వేరుగా ఉన్నాయి, ఆ బుడంకాయలు వేరున్నాయి. ఈ దాసరి బుడంకాయలు అట. ఇవి దాసరి బుడంకాయలు. ఓకే, మీరు ఎక్కడ తెప్పించారు? నేను అలా సర్వే చేస్తుంటాను, దొరికితే వాళ్ళ ప్రేమ గారు గుర్తొస్తారు. కొత్తగా ఏం పచ్చడి తయారు చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చూసినప్పుడు ఈమెకి ఈ దాసరి బుడంకాయలు తగిలాయి. ఓకే, మరి అయితే ఈ దాసరి బుడంకాయల పచ్చడికి కావాల్సిన మిగతా పదార్థాలన్నీ ఒకసారి చూద్దామండి. ఓకే. దాసరి బుడంకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దాసరి బుడంకాయ ముక్కలు, చింతకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. సో మరి కౌసల్య గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో ఇది వెరీ సీజనల్ పచ్చడిలా ఉంది. చింతకాయలు కూడా పెట్టారు. అలానే ఇవి అంటే చేదు చూసుకోవాలి, చూసుకోవాలి. కరిగేటప్పుడు చేసి చూసుకున్నాం. దీంట్లో కూడా గింజలు అలాగే మన దోస గింజలాగే దోసకాయలాగే ఉంటాయి. కొంతమంది దీంట్లోని మొత్తం కూరేసి ఇది ఇలాగా కట్ చేసేసి ఇందులోని మసాలా కూరి కూడా పెడతారట, అలా కూడా చేస్తారట. కూర కాదు, ఆవకాయలాగా చేసి నానబెడతారు. అలాగా కొద్ది రోజులు ఊరిపోయాక తింటారు, అది బానే ఉంటుందట. మనం పచ్చడి చేస్తున్నాం ఇలాగా, దోసకాయ పచ్చడిలానే. ఇది కదా కొంచెం టేస్టీగా ఉంది. ఇంత చిన్నగా ఉంది చూడటానికి, కానీ ఎంత ముదురుగా ఉన్నాయి, గింజలు కరకరలాడుతున్నాయి తింటే రెండు ముక్కలు. చాలా ఓకే. అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏం చేద్దాం? ఫస్ట్ బాండి పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, తిరుగుమూతకాయ వేస్తున్నాను. తిరుమూత గింజలు వేస్తాను. కొంచెం అయిపోయింది, వేడెక్కింది. ఆవాలు, మినపప్పు, పచ్చనపప్పు, జీలకర్ర కలిపేసాం. అన్ని కలిపేసారు. దాంట్లోనే కొంచెం హింగు వేస్తాను. హింగు వేయగానే వాసన వస్తుంది. హింగున మిరపకాయలు, పచ్చడికి కావాల్సిన మిరపకాయలు. ఎందుకంటే చింతకాయ ఉన్నది అంటే మనకి డెఫినెట్ గా మామిడికాయ చింతకాయకి మిరపకాయ కొంచెం ఎక్కువ. ఇంకా ఆపేసేసి ఇందులో ఇవి వేయించేద్దాం. ఇవి తీసేద్దాం పక్కకి. ఇది నూరుకోవాలి, రోట్లోకి తీసేసేయండి. తాలింపు కూడా నూరేసుకోవచ్చా? నూరేసుకోవచ్చు, పర్వాలేదు. మామూలు మన దోసకాయ పచ్చడి మాదిరిగానే రోట్లోకి మనం వేయించిన తాలింపు తీసేస్తున్నాను. దోసకాయ బదులు మనం ఇక్కడ చింతకాయ వేస్తున్నాం అంతే. దోసకాయ చింతకాయ కాంబినేషన్. మళ్ళీ కొద్దిగా నూనె వేస్తాను. కొంచెం నూనె వేసేసి దోసకాయ ముక్కలు వేస్తున్నాను. అందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, అలాగే చింతకాయలు మగ్గిచ్చేస్తున్నాను ఇందులో నూనెలో. చింతకాయలు కూడా బాగా సన్నగా కట్ చేస్తారు కదా. కట్ చేసేసి ఉప్పు, పసుపు వేసి మగ్గించేసి దంచేయడం. ఉప్పు, పసుపు. ఈ ముక్కలు మెత్తగా అయిపోతే చాలు, పచ్చడి రెడీ అయినట్టు. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. కలుపుతూ ఉంటాను. రెండు పుల్లగా ఉంటాయా కౌసల్య గారు? ఇది ఎక్కువ పులుపు రాలేదు. చిన్న చింతకాయలు ఎక్కువ పులుపు రావా?
చింతకాయ పులుపు ఉంటుంది కానీ దోసకాయ పులుపు రాదు. నేను పట్టుకుంటాను, ఇది మీరు దంచేయండి. సో ఇది దంచేస్తాను. ఈ లోపు మనకు అవి మగ్గేలోపు మనం వేయించుకున్న తాలింపు, ఎండుమిర్చి, ఇది ఒకటి కచ్చపచ్చగా దంచేస్తే సరిపోతుంది మనకి. అందరూ చింతకాయలు ఏంటంటే పచ్చి చింతకాయలే దంచేసుకుంటారు. ఇలాగా దంచడం వల్ల ఇంకా కొంచెం మెత్తగా ఉంటాయి చింతకాయ, టేస్ట్ కూడా బాగుంటుంది, వేగితే బాగుంటాయి. ఎండుమిర్చి కూడా బాగా వేగుతాయి కాబట్టి మనం దంచేపటికి మెత్తగా వేసేయమంటారా? వేగిపోయి అవునా? స్టవ్ ఆఫ్ చేసేసి వేసేయండి. ఈ కొంచెం మనకి ఎండుమిర్చి నలిగితే దాంతో పాటు తేమ ఉంటుంది కాబట్టి నలిగిపోతాయి. సో మనం వేయించిన చింతకాయ, దోసకాయని ఒకసారి దంచేస్తాం. ఉప్పు, పసుపు అన్ని వేసాం కదండి, ఇంకా దంచేసేసి బౌల్లోకి తీసేసుకోవచ్చు. చింతకాయ నానబెట్టిన చింతపండు లాగా మెత్తగా అయిపోయి గుజ్జు అయిపోయింది. సాధారణంగా ఏంటంటే మిక్సీలో వేసేటప్పుడు కొంచెం మనం అన్ని కలిపి వేస్తాం. ఇప్పుడు మనం రోట్లో చేయడం వల్ల అన్ని కొంచెం సపరేట్ వేస్తున్నాం, కానీ మిక్సీలో అన్ని కలిపేస్తాం కదా, ఆ మాదిరిగా మనం కలిపేస్తూ ఇది మిక్సీలో వేస్తే పేస్ట్ అందుకే బాగుండవు. మిక్సీ అన్ని కొంచెం వైట్ పేస్ట్ లాగా వచ్చేస్తాయి. అవును, ఇన్ని రకాల పచ్చళ్ళు చేయలేము మనం మిక్సీలో. చేయలేం. ఇది ఎంత బాగుంది చూడండి, అలా ముక్కలు ముక్కలుగా గుజ్జు గుజ్జుగా. మీరు అన్నది కూడా కరెక్టే, ఎండుమిర్చి మనకి దోసకాయ వేయగానే నలిగిపోయింది కదా, దాంట్లో తడి ఉంటుంది కదా. ఇవన్నీ కిట్కలే, అంటే చిట్కాలనే కదా. బౌల్లోకి తీసేసేయండి, అయిపోయింది. మీకు దోసకాయలు ఉన్నట్టు తడి వల్ల కూడా ఇంకా మెత్తగా వచ్చేస్తుంది. సో పచ్చడి బాగా నూరేసి కలిపేసాము, తీసేసాము. చింతకాయ, దాసరి బుడంకాయ కాంబినేషన్. దాని పేరు ఎంత బాగుంది. దాని ఇంటి పేరేమో అది. ఇంటి పేరు అది. ఓకే ప్రేమిణి గారు, టేస్ట్ చేయండి. తప్పకుండా. అసలు ఎంత బాగా ఇంత మంచి కాంబినేషన్ వేసాక పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుంది, అద్దరిపోతుంది. చింతపండు లేకుండా చింతకాయ సరిపోయింది మీకు. చాలా బాగుంది, అదే అనుకుంటున్నాను నేను. మీరు వేసినప్పుడు అమ్మో ఈ రెండు పులుపు కదా, పులుపు ఎక్కువగా ఉంటుందేమో పచ్చడి అనుకున్నా. ఏం లేదు, కరెక్టే సరిపోయింది. దానికి తగ్గట్టు మీరు కారం ఎక్కువ వేశారు కదా, అది డామినేట్ చేస్తుంది. చాలా బాగుంది. చూసారు కదా, చట్పట్లో మనం తయారు చేసిన దాసరి బుడంకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. కొత్త టేస్ట్గా ఉంది. మీరు తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. దాసరి బుడంకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దాసరి బుడంకాయ ముక్కలు, చింతకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. దాసరి బుడంకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. తాలింపు గింజలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకొని కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోట్లోకి తీసి దంచుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో మరికొద్దిగా నూనె వేసి మనం కట్ చేసి పెట్టుకున్న దాసరి బుడంకాయ ముక్కలు కూడా వేసి దాటితో పాటు చింతకాయ ముక్కలు కూడా వేయాలి. ఇప్పుడు దానిలో ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపుగా మనం ఎండుమిర్చిని బాగా మెత్తగా దంచేసుకోవాలి. ఇవి బాగా వేగిని అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రోట్లో వేసుకొని దాసరి బుడంకాయ ముక్కలను కూడా మెత్తగా రుబ్బుకొని పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన దాసరి బుడంకాయ పచ్చడి రెడీ. చింతకాయ పచ్చడి ఇష్టపడే వాళ్ళు దీన్ని ఎగ్గరగా అంతేస్తారు. ఈ కాంబినేషన్లో అద్దరిపోయిన పచ్చడి. ఒట్టిపప్పు ఇది కలుపుకొని అన్నంలో వేడి వేడిగా తింటే ఆహా. ప్రవీణి గారు మంచి రెసిపీ ఇచ్చారు. చక్కగా ముద్దపప్పు అంటుకోండి, పచ్చడి వేసుకుని తినండి. అంతే, చాలా చాలా బాగుంది. కౌశల్య గారు, ఈ దాసరి బుడంకాయ పచ్చడిని ఎంత టేస్టీగా మా అందరికి చేసుకొని ఎలా చేసుకొని తినాలో చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఈ రోజు మేము తయారు చేసిన దాసరి బుడంకాయ పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు చేయవలసింది ఏంటో తెలుసా అండి?
youtube.com/ETVAbruchi లేదా facebook.com/ETVAbruchi అని మా సైట్ లోకి లాగిన్ అయ్యి ఈ పచ్చడి ఎలా తయారు చేసామో చూసేయండి. చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసిన ఈ పచ్చడి తప్పకుండా మీరందరూ తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరి సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.